హాయ్ అందరికీ నమస్కారం. టైం ఇప్పుడు 3:27. ఇప్పుడు బయలుదేరుతా రోడ్డు పైకి. రోడ్డు అయిపోయిన తర్వాత ఎందుకు లేట్ అయింది ఏంటి అనే విషయాలు ఈరోజు రోడ్డు చూపించేటువంటి అనుభవాలు అన్నీ కలిసి మాట్లాడుకుందాం. కానీ అంతా బాగా ఊదింది కదా, ముఖం కూడా ఊదేట్టు కనిపిస్తుంది. కానీ పోదాం పద, అన్నీ చకచకని మాట్లాడుకుందాం. ఇప్పుడు టైము 5:56 అవుతుంది. 3 గంటలకు వస్తే ఇప్పటి వరకు 5 పైసలు ఆదాయం లేదు. వచ్చిన బాడీ కూడా లొకేషన్ పోతే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఏం జరుగుతుందో అయితే తెలియదు. టైం ఇప్పుడు 7:18. 3 గంటలకు వస్తే 7:30 అవుతా అంటే 100 రూపాయలు సంపాదించు. అయినా ఇంకా ఎందుకు రోడ్డు పైన ఉన్నాను అంటే ఇంకొక 100 సంపాదించి గ్యాస్ పట్టుకుందాం అని చెప్పాడు. నాకు కొన్ని సింటమ్స్ ఉంటాయి. మానసికంగా స్ట్రగుల్లో ఉండడం, ఏదో ఒక రకమైన ప్రెషరు, భరించలేనంత ఇబ్బంది. అలాంటి టైంలో పిచ్చిగా ప్రవర్తిస్తాంట. కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తానని నాకు తెలియదు. అది నా వాళ్లకు, నా అనుకున్న వాళ్లకు, నేను ఎక్కువగా ప్రేమించే వాళ్లకు అక్కడ ఏదైనా జరుగుతుంది లేకుండా జరగబోతుంది అంటే ఆ టైంలో నాకు ఇలాంటి సింటమ్స్ ఉంటాయి. అలా మొన్న నైట్ బండి తోలినా సరే డబ్బులు గేమ్ వేసి పోగొట్టేస్తాం. ఈరోజు ఏం గేమ్ ఆడలేదు, అసలు సంపాదనే లేకపోతే గేమ్ ఆడతాము. కానీ అంత మెంటల్ టెన్షన్ కారణం ఏంటని ఆ తర్వాత తెలిసింది. ఈ వీడియో ఒకవేళ రేపు మా చెల్లి మా అమ్మగారిని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. అలాంటి నా ఫ్యామిలీలో జరిగిన ఒక సీక్రెట్ పబ్లిక్లో చెప్తాను నేను. ఎక్కడన్నా పోయి కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే అప్పుడు చెప్తా. నిజంగా ఈ ప్రేమ అనేటువంటి దానివల్ల నిన్న పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. చెప్తా ముందు ఎక్కడైనా పోయి ప్రశాంతంగా కూర్చుంటే అప్పుడు చెప్తా దీని గురించి. ఇప్పుడు టైము 9:04 అయినా సరే ఇంకా ఇంటికైతే వెళ్ళలేదు. సింపుల్ అబ్బా, గ్యాస్ లేదు. గ్యాస్ పెట్టుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి, అందుకని వెళ్ళలేదు. ఎట్టో ఒకట్లా ఒక 250 రూపాయలు సంపాదించాను. నా దగ్గర ఆల్రెడీ 300 ఉంది కదా, ఇవి 2 కలుపుకొని ఇప్పుడు గ్యాస్ పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. అబ్బా ఏదో చెప్తా అన్నాను కదా, చూద్దాం. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చెప్తాను, లేకుంటే ఏం జరిగింది అనే విషయాలపైన ఖచ్చితంగా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు గ్యాస్ కడిగి పోవాలి. 400 పెట్టి గ్యాస్ పట్టుకున్న తర్వాత 120 రూపాయలు మిగిలింది. అబ్బా సరే ఇంకేం చేస్తాం, ఇంకా ఇంటికి బయలుదేరుదాం. పోయిందనా 1 కేజీ బియ్యము, ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని పోదాం. ఇంట్లో వాళ్ళకి పాలు తాగడానికి పాలు లేదంటే ఓ కుక్క పిల్ల వచ్చింది. ఇప్పుడు దానివల్ల ప్రతిరోజు దానికి పాలు, ఇప్పుడు వైబ్రేషన్ వచ్చింది కదా, ఏదో బాడికి వచ్చింది. ప్రతిరోజు ఆ కుక్క పిల్ల కోసం ఒక 1/2 లీటర్ పాలు. సర్లే వెళ్దాం పదండి. మీలో చాలామందికి మిస్డ్ కాల్ అనుభవం ఉంటుంది. అంటే మీకు ఫోన్ వస్తుంది, మీరు ఫోన్ ఎత్తే లోపల మిస్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ నాకు ఆన్లైన్లో వచ్చే బాడుగులు కూడా అలాగే ఉంటాయి. మిస్డ్ కాల్లో ఏ విధంగా అయితే ఎర్ర బటను పచ్చ బటన్ వస్తుందో మాకు కూడా అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ పచ్చ బటన్ బదులు ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క కలర్ బటన్ ఉంటుంది. కానీ ఈరోజు జరిగింది ఏంటి, బాడుగు వస్తాయి, నేను నొక్కే లోపల పోతాయి. కానీ ఆ నొక్కే లోపల నాకేమైనా పని ఉందా, ఏం పని లేదు, ఫోన్ని చూసుకుంటా అంట. కానీ కరెక్ట్గా ఆ బాడుగు వచ్చేప్పుడు పాస్ పోసుకుంటా అంట, ఆ బాడుగు వచ్చేప్పుడు తుమ్ముకుంటా అంట, ఆ బాడుగు వచ్చేప్పుడు దగ్గుకుంటా అంట, ఆ బాడుగు వచ్చినప్పుడు ఏడన్నా ఈపు పైన నవ్వు వచ్చిందనుకో అటు గోక్కుంటా అంట. కరెక్ట్గా ఇలాంటి టైంలో బాడుగులు వచ్చి నిజంగానే ఈ రాత్రి పూర్తిగా వేస్ట్ అయిపోయింది. అతి కష్టం పైన గ్యాస్ పడతాను అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాల. సరదాగా ఈజీగా అయిపోతుందిలే అని అనుకున్నా. చాలా 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 బాధ వస్తాను. కనీసం ఇంట్లో కూరగాయలు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆదివారం నుంచి కొంచెం ఆరోగ్యం సరిలేకుండా అది కొంచెం దెబ్బ కొట్టింది. ఎంత దెబ్బ కొట్టిందంటే సుమారు ఇప్పుడు 5 రోజులుగా బండి బాడిగా 1 రూపాయి ఇవ్వలేదు.
రోజుకు 400 వేసుకుంటే 5 నాలుగు 20, 2,000. ఆల్రెడీ బ్యాలెన్సే 14,000 దేవుడా అంటే ఇప్పుడు ఈ 2,000 అన్నది బండి ఓనర్కు బ్యాలెన్స్. నిజంగా వాడు నా ఫ్రెండ్ కాబట్టి నన్ను ఇలా ఏగతాడు. నాకు బాధ వస్తుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఏంటో నేను నా ప్రయత్నంలో అయితే లోపం లేదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చి ఇప్పుడు ఓలా ఊబర్లలో ఏ విధంగా అయితే మిస్ అయిపోతాందో, నువ్వు కరెక్ట్గా అంటే బాడికి వచ్చే టైంకు నేను పోకుంటాను లేకపోతే నేను తుమ్ముకుంటాను అని చెప్పి చెప్తాను చూసినావా, అదే విధంగా ఆన్లైన్ గేమ్ కూడా అలాగే ఉంది. నేను ఒక నెంబర్ పెడతాను, ఇప్పుడు 524 ఈ 2 నెంబర్లు పక్కనే ఉంటాయి. ఇప్పుడు నేను 24 అనే నెంబర్ పైన డబ్బులు పెట్టానంటే అది 5 పైన పడిపోతుంది. ఇలా అదృష్టం అదృష్టం అదృష్టం. ఈ అదృష్టం వల్ల ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు లేవు. కష్టపడి సంపాదించుకుందామంటే రోడ్డు పైన లేకుంటే వచ్చే బాడుగులోనూ డబ్బులు లేవు. రోడ్డు పైన తిరిగేదానికి గ్యాస్ లేకుండా చాలా బాధపడాల్సి వచ్చింది. సర్లే, చూస్తున్నారా మొత్తం 1, 2, 3 గ్రీన్ పాయింట్లో గ్యాస్ అయితే ఫుల్ చేసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాను. ఏదో చెప్తాను అన్నాను కదా, దాన్నైతే ఒక సపరేట్ వీడియో చేస్తాను. సపరేట్గా చేస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది. దానికి మీరు ప్లీజ్ ఆ వీడియోనైతే కొంచెం పూర్తి చూసి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వండి. సరే ఉంటాను, బాయ్, టాటా, బాయ్ బాయ్, సీ యూ, గూడు బాయ్.